when I pass in the street. Bag of money in the passenger seat. Simcoe's been asking for me on the road from the west to the east. Way up, I might never come down, cause the coast racking up the flight miles. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు టొరంగో జూ అని ఆస్ట్రేలియాలో ఫేమస్ జూకి వెళ్తున్నాము. దానికి మనము ఫెర్రీ మీద వెళ్తున్నాము. నాకు ఫస్ట్ టైం. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, మొత్తం చూడండి. యా గాయ్స్, మనం ఇప్పుడు బస్ స్టాప్కి అయితే నడుస్తున్నాము. ఇప్పుడు బస్ ఎక్కేసి ఒక 10 minutesలో స్టేషన్కి వెళ్ళిపోతాము. అక్కడ నుండి సిటీసీబీడీకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది అనమాట. సో ఒక 45 minutesలో వెళ్ళిపోతాము సిటీసీబీడీకి. మనం బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. జస్ట్ ఇప్పుడే ఒక బస్ మిస్ అయింది. నెక్స్ట్ బస్ ఇంకో 10 minutesలో ఉందంట. అసలు మేము తొందరగా వెళ్దాం అనుకున్నాము. ఆల్రెడీ ఇక్కడే 11:30, 12 అయిపోతుంది. సో మళ్ళీ ఆ జూ వచ్చి 4కి క్లోజ్ అనమాట. మనం సిడ్నీ సిబిడీగా అయితే వచ్చేసాము. చూడండి స్టేషన్ నుండే వ్యూ అయితే ఎంత బాగుందో. హార్బర్ అండ్ ఫెర్రీస్ అన్నీ ఉన్నాయి. మనం ఇలాంటి ఫెర్రీనే ఎక్కుతామన్నమాట. యా గాయ్స్, మనము స్టేషన్కి అయితే వచ్చేసాము. మనం ఇప్పుడు కిందకి వెళ్ళి ఫెర్రీ ఎక్కాలన్నమాట. లెట్స్ గో. మనకి ఇంకా 20 minutes ఉంది ఫెర్రీ రావడానికి. సో ఈలోపు ఓపెరా హౌస్ దగ్గరికి వచ్చాము, చూద్దాము అని. ఈ హార్బర్ అండ్ ఓపెరా హౌస్కి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆ ఫీల్ మాత్రం ఎప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలా మ్యాజికల్ ఉంటుంది అసలు ఈ వ్యూ అయితే ఎప్పుడు. ఈ వ్యూ కోసమే కాకుండా ఇక్కడికి చాలా యాక్టివిటీస్ చేయడానికి కూడా వస్తారు. లైక్ ఈ స్పీడ్ బోటింగ్ అండ్ హార్బర్ బ్రిడ్జ్ క్లైంబింగ్ కూడా ఉంటుంది. మనము హార్బర్ బ్రిడ్జ్ టాప్కి వెళ్ళి కూడా చూడొచ్చు అనమాట. అదొక యాక్టివిటీ. సో ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మనకైతే టైం అయిపోయింది. వీ డోంట్ వాంట్ టు మిస్ అనదర్ ఫెర్రీ. సో వెళ్ళిపోదాము. నేను నాకు చెప్పినట్టు మనం ఇలాంటి ఫెర్రీస్లోనే వెళ్తాము టొరంగో జూకి. ఇవి వచ్చి పబ్లిక్ ఫెర్రీస్, జస్ట్ లైక్ బస్సు లాగా మనము ట్యాప్ ఇన్ ట్యాప్ అవుట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. వీటిల్లో మనం వెళ్ళాల్సిన ఫెర్రీ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఉన్నోళ్ళు దిగేసాక మనం ఎక్కేయడమే. మనమైతే ఎక్కేసాము. సో వెయిటింగ్ ఇట్ టు స్టార్ట్. మనము జూకి ఈ వేలో వెళ్తామన్నమాట. దగ్గరే, మరీ దూరం కాదు. ఒక 12 minutes ఫెర్రీలో అంతే. బట్ వ్యూ అయితే బాగుంటుంది అని చెప్పారు, అందుకే ఇలా ట్రై చేస్తున్నాము. మన ఫెర్రీ అయితే స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. వరల్డ్స్ మోస్ట్ ఐకానిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో సిడ్నీ కూడా వన్ ఆఫ్ దట్. ఎందుకంటే అది ఈ డార్లింగ్ హార్బర్ బ్రిడ్జ్ వల్ల. సిడ్నీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ ఈ బ్రిడ్జ్ పైనే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మన ఓపెరా హౌస్, ఐకానిక్ ప్లేస్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా గురించి ఎవరు మాట్లాడినా ఫస్ట్ ఓపెరా హౌస్ని చూపిస్తారు. అండ్ దీని ఫ్రంట్ వ్యూ. దీన్ని అందరూ సైడ్ నుండే చూస్తారు కానీ ఫ్రంట్ నుండి చాలా తక్కువ. నేను కూడా దీని ఫ్రంట్ వ్యూ ఇప్పుడే చూడ్డము. అండ్ మేము అలా సిడ్నీ సిబిడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నేవీ క్యాంప్ ఆర్ బేస్ ఉన్నట్టుంది. మనమైతే వచ్చేసాము మన టొరంగో జూకి. అండ్ ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు. మనల్ని కూడా చిన్నప్పుడు జూకి తీసుకెళ్లేవాళ్ళు కదా, అవి గుర్తొచ్చినాయి నాకు. అండ్ మనం టికెట్స్కి అయితే వచ్చేసాము. చాలా క్యూ ఉంది. మేము యాక్చువల్గా ఆన్లైన్లోనే కొందాం అనుకున్నాము, బట్ సైట్ ఎందుకో ఎర్రర్ ఉండి ఇక్కడే తీసుకున్నాము. ఇది వచ్చి ఫుల్ జూ మ్యాప్ అనమాట. సో మనం ఇంత తిరగాలి ఈరోజు. అండ్ ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఇదే. ఇక్కడ గిఫ్ట్ షాప్ అండ్ కెఫేస్ ఇవన్నీ ఉన్నాయి. మనకి మ్యాప్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. గిఫ్ట్ షాప్కి వెళ్దాము. అసలు ఏమున్నాయని. ఇక్కడ అన్నీ ప్లష్ టాయ్సే ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు, రకరకాల యానిమల్స్తో. చిన్నపిల్లలు వస్తే మాత్రం అస్సలు వదలరు. ఒక 10 టాయ్స్ అయినా కొనుక్కునే వెళ్తారు. చూస్తుంటే జూలో కన్నా ఈ స్టోర్లో ఎక్కువ యానిమల్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అన్ని టాయ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే, కానీ చాలా బాగున్నాయి. మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏదైనా తీసుకుందామని వచ్చాము. మనమైతే ఇప్పుడు ఎంట్రీ అయిపోదాము ఫస్ట్ జూలోకి. ఇదే ఎంట్రీ. చాలామందే ఉన్నారు ఈరోజు. యాక్చువల్గా మాకు ఎంట్రీ అవుతూనే ఒక గొర్రెలా పడుకుని కనిపించింది. కొన్ని ఫొటోస్ దిగాము, క్యూట్గా ఉంది, బాగుంది. మనం మన జూ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ చాలామంది ఉన్నారు గుంపు కూడి. ఏంటా అని చూస్తే ఇదంతా జిరాఫేస్ అంట. ఇది వీటిల బోను. సో అక్కడ నుండి బయటకు వచ్చి ఇప్పుడే ఇవి తింటున్నాయి. లంచ్ బ్రేక్లో ఉన్నట్టున్నాయి. మన జూలో ఫస్ట్ యానిమల్ విజిట్ అయితే అయిపోయింది. అలా వెళ్తుంటే చింపాంజీస్ ఉన్నాయి. ఫ్యామిలీ ఉన్నట్టుంది.
ఈ పర్టిక్యులర్ చింపాంజీ అయితే చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టు అనిపించింది ఎందుకో. బ్రేకప్ అయినట్టుంది పాపం. మిగతావన్నేమో వీటిల్నేం పట్టించుకోవట్లేదు. ఇదంతా వీళ్ళ ప్లే గ్రౌండ్. బాగా ఆడుకుంటాయనుకుంటా అప్పుడప్పుడు. ఇప్పుడు మనము ఆఫ్రికన్ లయన్ దగ్గరికెళ్ళిపోదాము. లయన్ అని ఎక్సైట్‌మెంట్‌లో వస్తే ఇవన్నీ పడుకునున్నాయి ఇక్కడ. అప్పుడే ఫుల్‌గా తిని ఆఫ్టర్‌నూన్ న్యాప్‌లో ఉన్నట్టున్నాయి ఇవన్నీ. కానీ అసలు చాలా ఉన్నాయి. మంచిగా పడుకునున్నాయి. కొంచెంసేపటికి ఈ పెద్ద లయన్ లేసింది. అసలు చూడండి దాని ఐస్ మాత్రము ఎలా ఉన్నాయో. ఐస్‌ని చూస్తేనే భయమేస్తది అసలు. ఇవొచ్చి మాబ్ మ్యాటర్స్ అంట. ఇవి నాకు పెద్దగా పరిచయం లేవు. కానీ చాలా చిన్నగా క్యూట్‌గా ఉన్నాయి. అసలు ఇవి ఎక్కడుంటాయో ఏంటో నాకు పెద్దగా ఐడియా లేదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో దట్ నేను తెలుసుకుంటాను. కానీ ఉన్నాయి. చాలా ఒక హోల్ ఫ్యామిలీనే ఉంది. చిన్నవి, పెద్దవి అన్నీ. ఇవంతా వాట్ల ఇల్లు. ఇప్పుడు మనము ఫాక్స్ దగ్గరికొచ్చేసాము. నక్క దగ్గరికి. దాని చెవులు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. కానీ చాలా చిన్నగుంది. ఇది బేబీయా దీని సైజో ఎంతో తెలీదు. అలాగే మనం వస్తుంటే ఎలిఫెంట్స్ ఉన్నాయి. మనకందరికీ సుపరిచితమైన ఎలిఫెంట్స్. అండ్ హియర్ కమ్స్ ఎలుగుబంటు. ఇది వచ్చి ఒక ఫీమేల్. దీని పేరు మేరీ అంట. ఒకటే ఉంది పాపం సింగిల్. అండ్ ఇది టార్టాయిస్. నేను ఫస్ట్ దీన్ని చూసి ఇదేదో స్కల్ప్చర్ అనుకున్నా. ఇది వీడియోలో సైజ్ తెలియట్లేదు కానీ చాలా చాలా పెద్దగా ఉంది. ఒక పెద్ద స్టోన్ అంత ఉంది ఇది అసలు. ఒక రౌండ్ అయితే వేసాము. మాకు ఇప్పటికే ఎనర్జీ అయిపోయి ఆకలిస్తుంది. సో ఫస్ట్ ఏదైనా తినేసి మళ్ళీ టూర్ కంటిన్యూ చేద్దాం. ఇది ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్. ఏమో ఉంటాయా అని వచ్చాము. చూస్తే అసలు ఏం లేవు. అవే బర్గర్స్, అవే ఫ్రైస్. సో అవేం తీసుకోలేదు. సో ఇప్పుడు మనం టైగర్ని చూడడానికి వెళ్తున్నాము. ఇదంతా వీళ్ళు ఒక క్రియేట్ చేసిన ఊరు అన్నమాట. మనము రియల్ ఫారెస్ట్ ఊరు వెళ్ళి టైగర్ని చూస్తే ఎట్లా అనిపిస్తుందో అట్లా. ఇదంతా ఒక చిన్న ట్రైల్ లాగా వేశారు. అడవిలో నుంచి నడుచుకుని వెళ్ళి టైగర్ని చూసిన ఫీల్ రావడం కోసం. ఏదో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని నడిచాను దీని లోపల నుండి. అదిగోండి మన బ్యూటిఫుల్ టైగర్ అయితే వచ్చేసింది. అసలు ఎంత పెద్దగా ఉందంటే వీడియోలో తెలియట్లేదు కానీ అది ఆల్మోస్ట్ ఒక మనిషి కన్నా, ఒక 6 feet మనిషి కన్నా పెద్దగా ఉంది. అండ్ దాని హెడ్ చూడండి, దాని ఫేస్ ఇట్ సెల్ఫ్ ఎంత ఫ్యూరియస్గా ఉందో. లయన్ చూసినప్పుడు కూడా నాకు ఇంత భయం వేయలేదు కానీ టైగర్ని చూస్తే భయం వేసింది. దాని ఫేస్ ఇట్ సెల్ఫ్ చాలు ఎంత ఫ్యూరియస్గా ఉందంటే భయం వస్తుంది ఎవరికైనా. అండ్ ఇది వచ్చి ఫీమేల్ టైగర్ అంట. ఇది అయితే బాగా ఎంటర్టైన్ చేసింది మమ్మల్ని కొంతసేపు. ఇది ఒక లేజీ టైగర్ పాపం పడుకుని ఉంది ఆఫ్టర్నూన్ న్యాప్లో. టోటల్ 4 టైగర్స్ ఉంటాయన్నారు కానీ మాకైతే 3 అనిపించినాయి. అండ్ రిటర్న్ అవుతుంటే ఇది వచ్చి ఒక షాప్ ఉంది, సేవ్ ద టైగర్స్ అని. మనం ఇక్కడ ఏదైనా ఐటమ్ కొంటే ఆ మనీ డైరెక్ట్గా సేవ్ ద టైగర్స్ ఎన్జిఓకో అట్లా వెళ్తాయంట. సో బాగుంది. కొంచెం డిఫరెంట్ టూత్ పేస్ట్ ఇట్లాంటివన్నీ బేసిక్ నీడ్స్ పెట్టారు సో దట్ అందరు కొనుక్కుంటారు అని. అలా బయటకు వస్తుంటే ఒక అద్భుతం కనిపించింది. స్కైలో ఎవరో ముగ్గులేస్తున్నారు. అసలు షాక్ అయ్యాము. అంటే మనం ఆఫెన్ ఏం చూడం కదా, వాళ్ళు ఫ్లైట్తో ఇలా క్రియేట్ చేస్తున్నారు అనమాట. లవ్ ఇట్ అని రాసి ఒక హార్ట్ వేశారు స్కైలో. అసలు చాలా రేర్. ఏదో మూవీస్లో చూడడం తప్పితే మాకు ఈరోజు ఇది అయ్యింది. ఒక ఫ్రీ ఎయిర్ షో చూసాం మేము ఈరోజు. అండ్ మనం ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ కనిపిస్తుంది అనమాట మనం వచ్చిన వే. సో అసలు చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ సిటీ వ్యూ కనిపిస్తుందో. ఆ బ్రిడ్జ్, బిల్డింగ్స్, హౌసెస్ అంతా అమేజింగ్ వ్యూ. మనం ఇంకా మన జూ టూర్ని కంటిన్యూ చేసేద్దాం. మనం ఇప్పుడు వల్చర్ దగ్గరికి వచ్చాము. దట్ ఈజ్ రాబందు. దిస్ గాయ్ రైట్ దేర్ చాలా ప్రొఫెషన్గా ఉన్నాడు. ఎవరైనా కెమెరా పట్టుకుని వస్తే రెక్కలిప్పి మంచి ఫొటోస్, వీడియోస్ ఇస్తున్నాడు అనమాట అందరికీ. అసలు రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి. లాస్ట్లో పుష్ప స్టిల్ ఇస్తాడు, పుష్పరాజ్ అంటున్నాడు. అండ్ ఇది వీళ్ళ వింగ్ కంపారిజన్, బర్డ్స్ వింగ్ కంపారిజన్ చాలా పెద్దది ఇదైతే. అండ్ ఇప్పుడు మనము రెడ్ పాండా దగ్గరికి వచ్చేసాము. మేము పాండా అంటే కుంఫు పాండా ఉంటుందేమో అనుకుంటే ఇది రెడ్ పాండా అంట. ఇది ఒక పిల్లి, ఎలుక, ఫాక్స్ అన్నీ మిక్స్ చేసినట్టుంది రెడ్ పాండా. మనం ఇప్పుడు సీ లైఫ్కి వెళ్ళిపోతాము. ఇది సీ లయన్, లేజీ ఫెలో పాపం పడుకుని ఉన్నాడు.
అలసిపోయినట్టున్నాడు స్విమ్మింగ్ చేసి చేసి వీరి దగ్గరికి మళ్ళీ వద్దాం. మనం ఇప్పుడు బ్యూటిఫుల్ పెలికన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ 2 కపుల్ అనుకుంటా. మంచి ఈవినింగ్ వాక్లో ఉన్నాయి. ఇద్దరు జంటగా నడుస్తున్నాయి. మేము ఈ షూట్ వచ్చి సామ్సంగ్ S24 అల్ట్రాలో చేసాము. జూమ్ క్వాలిటీ అయితే S24లో చాలా బాగుంది. బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్. మనం ఇప్పుడు నా ఫేవరెట్ పెంగ్విన్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. వీళ్ళు పెంగ్విన్స్ కోసం ఒక పెద్ద సెటప్పే చేశారు. ఇలా లైట్స్ ఇవన్నీ వేసి. సో ఇక్కడ రకరకాల 17 స్పీషీస్ ఆఫ్ పెంగ్విన్స్ బొమ్మల్ని పెట్టారు. ఇవన్నీ ఓన్లీ అంటార్టికాలో ఉంటాయంట. ఆల్ దిస్ 17 అని రాశారు ఇక్కడ. సో ఇవన్నీ రకరకాల స్పీషీస్ అనమాట పెంగ్విన్స్వి. ఇక్కడ ఇన్ని స్పీషీస్ పెట్టారు కానీ అక్కడ ఎక్కువ లేవు. మాకైతే ఒక 2-3 కనిపించినాయి అంతే. సో ఇదిగోండి లిల్లీపుట్ పెంగ్విన్. ఇవి వాకింగ్ డిఫరెంట్గా చేస్తాయి కానీ స్విమ్మింగ్ మాత్రము చాలా అంటే చాలా స్పీడ్గా చేస్తున్నాయి. ఇదైతే చాలా చిన్నది. ఇది ఆస్ట్రేలియన్ పెంగ్విన్ అంట. అండ్ నాకు ఇది చూసాక ఇంకొకటి ఏంటంటే, నాకు ఇన్ని రోజులు పెంగ్విన్ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైన హెయిర్ ఉంటుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నా. కానీ దీని స్కిన్ చూడండి, ఒక నిట్ స్వెటర్ ఎలా ఉంటుంది అట్లా ఉంది. జాకెట్ వేసుకున్నట్టుంది మరి అది. మనము సీ లయన్స్ దగ్గరికి వచ్చేసాము. నాకు చూసాం కదా, నాకు ఇవన్నీ పడుకుని ఉన్నాయి. ఎప్పుడైతే వచ్చి కెమెరా ఓపెన్ చేయగానే వచ్చి ఫుల్ షో చేసేస్తున్నాయి. స్విమ్మింగ్ చేయడము, ఎగరడము, దూకడము చేస్తున్నాయి. కొంతసేపు బాగా ఎంటర్టైన్ చేసింది ఇది మమ్మల్ని. మంచి షో, ఫ్రీ షో ఇచ్చి ఎంటర్టైన్ చేసింది. ఇది ఇంకొక సీ లయన్. ఇది కొంచెం పెద్దగా ఉంది బాగా. ఇది దానంత ఫ్లెక్సిబుల్గా తిరిగి షో చేయలేకపోతుంది. జస్ట్ అలా స్విమ్మింగ్ చేస్తుంది. ఇప్పుడు మనము గొరిల్లాస్ దగ్గరికి వచ్చేసాము. వీటికి లంచ్ టైం అనుకుంటా. అన్నీ తింటూ కూర్చున్నాయి. ఇది చూడండి, అసలు మనిషి తిన్నట్టే తింటుంది. మనం పల్లీలు ఇవన్నీ ఎలా తింటాం అలా తింటుంది ఇది. ఇది ఇంకొకటి, ఇదైతే క్రేజీ తింటుంది అసలు. ఇది కూడా మంచి డెలీషియస్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంది. పాపం లంచ్ టైంలో వచ్చాము, అన్నీ తింటున్నాయి కూర్చుని. ఇదైతే కొంచెంసేపు చూసి చూసి హట్ అయ్యి వెళ్ళిపోతుంది. నన్ను తినివ్వండి ప్రశాంతంగా అని. అరేలే అని మేమే బయటకు వచ్చేసాము. ఇప్పుడు ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్కి వచ్చాము. జస్ట్ కిడింగ్. మాకు అసలు ఈ పార్ట్ అసలు నచ్చదు. రెప్టైల్ సెంటర్కి వచ్చాము. ఈ పాములు, ఈ క్రొకడైల్లు ఇవన్నీ అసలు చూడలేము. మేము చాలా తీసాం కానీ అసలు ఈ వీడియోలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయొద్దులే అని చేయలేదు. అండ్ ఇదేంటో కూడా నాకు తెలీదు. అది పామా, వల్ల, క్రొకడైలా ఏంటో కూడా తెలీదు. సో జస్ట్ వీడియో అయితే తీసాము. అది మరీ దారుణంగా ఉంది. కింద ఒక టార్టాయిస్ ఉంది. ఇది ఒక తొండ, మనందరికీ తెలిసిందే. ఇది ఇన్లాండ్ టైపాన్ అంట. ఇది వరల్డ్స్ మోస్ట్ వెనమస్ స్నేక్ అంట. అమ్మో, అసలు దాన్ని చూస్తేనే ఒకలాగుంది. యా గాయ్స్, మేము ఇప్పుడే రెప్టైల్ సెంటర్ నుండి వచ్చాము. అసలు హోల్ టైం ఒళ్ళంతా జల్లరిచ్చింది. వరల్డ్ మోస్ట్ వెనమస్ స్నేక్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట. అసలు చూడ్డానికే ఒకలాగా అనిపించింది. వీఆర్ నాట్ రెప్టైల్ పర్సన్స్. సో ఎప్పుడు బయటకు వచ్చేస్తావా అని చూసి వచ్చేసాము మొత్తానికి. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ రెయిన్ ఫారెస్ట్లోకి వెళ్దాము. వీళ్ళు ఒక రెయిన్ ఫారెస్ట్లో మనం నడిస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అలా సెటప్ చేశారనమాట. చాలా బర్డ్స్ ఉన్నాయి. మేమైతే ఉట్టి ప్యారెట్ని షూట్ చేసాము. అండ్ మనం ఆస్ట్రేలియాకి వచ్చి క్యాంగ్రూని చూపిపోతే ఎలా. ఇది ఒక రేర్ క్యాంగ్రూ అంట. నార్మల్ క్యాంగ్రూస్ అయితే ఇక్కడ రోడ్ మీదే తిరుగుతూ ఉంటాయి. అండ్ రిటర్న్లో ఇక క్యామిల్ ఒకటి కనిపించింది ఫైనల్గా. అది కూడా పాపం ఎండ్ ఆఫ్ ద డే అలసిపోయింది, రెస్టింగ్లో ఉంది. యా గాయ్స్, మా జూ టూర్ అయితే అయిపోయింది. నడిచి అలసిపోయాము. సో వీఆర్ హెడింగ్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ మనం ఫెరీ ఎక్కేసి సిడ్నీ సీబీడీకి వెళ్ళిపోవాలి. అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదాం. మాకు రిటర్న్లో ఫైనల్ టచ్గా ఒక బ్యూటీ కనిపించింది. దట్ ఈస్ పీకాక్. ఇది అయితే ఎంట్రీలోనే తిరుగుతుంది అసలు. కానీ అసలు ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. మనం చిన్నప్పుడు బుక్స్లో నెమలికలు పెట్టుకుంటాం కదా, మీరు కూడా పెట్టుకుంటే కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు కలర్ అదంతా. మన ఇండియా నేషనల్ బర్డ్ కదా, బాగుంది. సో గుడ్. అంతే గాయ్స్, సెండ్ ఆఫ్ చెప్పేసాము జూకి అయితే.
ఇప్పుడు వెళ్ళిపోవాలి. చాలా టయర్డ్ అసలు. మళ్ళీ రిటర్న్. అండ్ రిటర్న్‌లో మనకి సన్‌సెట్ అవుతుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఒక సైడ్ సిటీ, ఒక సైడ్ డార్లింగ్ హార్బర్, ఇంకొక సైడ్ సన్‌సెట్. అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అందులో మన వాటర్ పైనుండి చూస్తున్నాము. చూడండి ఎంతైనా సిడ్నీదా అనిపిస్తది ఇది చూసినప్పుడల్లా. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా గైస్, మనము ఈ హార్బర్ బీచ్‌ని ఎక్కొచ్చు అని. చూడండి వాళ్ళు పైకెక్కి చూస్తున్నారు వ్యూ మొత్తాన్ని. అది ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ అండ్ ఇంకొకటి అబోరిజినల్ ఫ్లాగ్. హాయ్ గాయ్స్, సో మేమైతే ఇప్పుడే బస్ దిగి ఇంటికైతే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి కార్ తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాము అని అనుకుంటున్నాము. బికాస్ ఆబ్వియస్లీ ఇంట్లో ఏం ఉండలేదు. సో ఇప్పుడు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి గరాజ్కి వెళ్ళి కార్ తీసుకుని వెళ్ళిపోదాం. మేము యాక్చువల్‌గా అక్కడే తిందాం అనుకున్నాం కానీ ఇంటికి టేక్ అవే తెచ్చేసుకొని ప్రశాంతంగా టీవీ చూస్తూ తిందాం అనుకున్నాము. సో తెచ్చేసుకున్నాం ఇంటికి. That's it for this video guys. I hope you all liked it. Please keep showing your support by subscribing and like this video below. I'll see you all in my next video. Till then, take care. Bye.